ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈ రోజుతో ఆంగ్ల సంవత్సరం 2021 ముగుస్తోంది. రేపటి నుండి ఆంగ్ల నూతన సంవత్సరం 2022 ప్రారంభం కాబోతోంది. మరి పాత ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు చెబుతూ ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్షమాసం, కృష్ణపక్షం, ద్వాదశి ఉదయం 7:34 వరకు, త్రయోదశి తెల్లవారి 5:15 వరకు, అనురాధ నక్షత్రం రాత్రి 8:13 వరకు, రాత్రి వర్జం 1:25 నుంచి 2:54 వరకు. శుక్రవారం. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 8:30 నుంచి 9:14 వరకు, మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:11 నుంచి 12:55 పర్యంతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఒక సమాచారం అనేటువంటిది ఊరటను కలిగింపచేస్తుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు మిత్రులుగా మారటం ఎనలేని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలమైనటువంటి సమయం ఈ సమయం అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు, కోర్టు తీర్పులు మీకు కొద్దిగా చికాకును పుట్టించేటువంటి అంశాలను కలిగింపచేయవచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో రావలసినటువంటి సొమ్ము చేతికి అందుతుంది. రుణ బాధలు అనేటువంటివి తగ్గుతాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉన్నదో అది వెలుగులోకి వస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరే అవకాశం కూడా ఉంది. మరి మేషరాశి వారు ఈరోజు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు ఆంగ్ల సంవత్సర ముగింపు. అందుకే ఈరోజు సాయంత్రం సంధ్యాకాలంలో దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా అమ్మవారికి మంచి పాయసాన్ని నివేదన పెట్టండి. అమ్మ యొక్క అనుగ్రహంతో వచ్చే ఆంగ్ల సంవత్సరం కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి అదృష్టవర్ణము తెలుపు. వృషభ రాశి. కొత్త కొత్త కార్యక్రమాలకు సంకల్పాలు చేస్తారు. ఈరోజు జరిగినవి తలుచుకుంటూ జరగబోయే వాటిని ప్రణాళికాబద్ధంగా ఎలా పూర్తి చెయ్యాలో అన్న ఆలోచనలో పడతారు. ఒక వ్యవహారం ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని మీకు కలిగింపచేస్తుంది. ఆస్తి వివాదాల విషయం చాలా వరకు తీరిపోతాయి. మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారే మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తడం మీకు గొప్ప విస్మయాన్ని కలిగింపచేస్తుంది. వాహనాలు, ఆభరణాలు, వస్తువులు మొదలైనటువంటివి కొంటారు. ఈరోజు ఎంతో ఆనందదాయకంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోటికి వచ్చి కలుసుకోవటము మీలో చాలా తృప్తిని కలిగింపచేస్తుంది. బంధువు మిత్రుల మధ్య వివాదాలు తీరిపోతాయి. కొన్ని సమస్యలకు సులువైనటువంటి పరిష్కారాలు లభిస్తాయి. ఆస్తి సంబంధమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు కోరుకున్న చోటికి బదిలీలు పెట్టుకుంటారు, కానీ అవి పూర్తి కాకపోవటం కూడా నిరాశగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో త్రిశతి స్తోత్రమును పారాయణం చేయడంతో పాటుగా సప్తశ్లోకి దుర్గా పారాయణం చేస్తూ లేదా వింటూ అమ్మవారికి మందార పుష్పములను సమర్పణ చేయండి. గోశాలకు వెళ్ళండి. గోవులకు ఏదైనా మీ చేత ధాన్యాన్ని తినిపించండి. మంచి ఫలితాలు పొందుతారు.
వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 6, వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. కానీ ఆలోచనలు స్థిరంగా లేకపోవటం, అనుకున్న పనులు నెమ్మదించటం, వీటి వల్ల కొద్దిగా ఆలోచనలో పడిపోతారు. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులు విపరీతమైనటువంటి శ్రమ ఈరోజు చేయవలసి ఉన్నది. అకారణమైనటువంటి వైరంతో స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. అనుకున్న సమయానికి సొమ్ము అందక అప్పుల పాలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ ప్రతిపాదనలను కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కుటుంబ సభ్యులు వ్యతిరేకించటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలకు ఈరోజు చాలా అనుకూలత ఉంది. ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా సంభాషణ కొనసాగింపు చేస్తారు. స్త్రీలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మిథున రాశి వారు ఈరోజు ఆంగ్ల సంవత్సర ముగింపును పురస్కరించుకొని వచ్చే ఆంగ్ల సంవత్సరం బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు సంధ్యాకాలంలో 3 దీపాలు అమ్మవారికి సమర్పణ చేయండి. అదేవిధంగా గౌరీ అష్టక స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చెయ్యండి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5, మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కొన్ని సమస్యలు తీరిపోతాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా పనులు కొనసాగకపోవటం అలజడిని రేగెత్తింపజేస్తుంది. విద్యార్థులు విజయాల బాటలో నడుస్తారు. విద్యార్థుల యొక్క విశేషమైనటువంటి ప్రతిభా పురస్కారాదులు వెలుగులోకి వస్తాయి. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలనేటువంటి మీ ఆలోచనను పలువురు మెచ్చుకుంటారు. ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి అవరోధాలు తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగింపచేస్తాయి. డబ్బుకు లోటు లేకుండానే గడుపుతారు. వ్యాపారపరంగా లాభాలు గడిస్తారు. భాగస్వాములతో వివాదాలన్నీ కూడా సర్దుబాటు అయిపోతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్నటువంటి మార్పులు చేర్పులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కర్కాటక రాశి స్త్రీలకు ఈరోజు విశేషమైనటువంటి యోగము. ఆనందంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సమిష్టిగా విందు భోజనాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో అమ్మవారికి దీపారాధన చేయండి. ఈరోజు మీనాక్షి పంచరత్న స్తోత్రమును మీరు పారాయణం చేయండి. తద్వారా మీనాక్షీదేవి యొక్క అనుగ్రహం వల్ల సకల విపత్తులను తొలగింప చేసుకుంటారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6, కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. సింహరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. గతంలో మీరు ఎవరికైతే సహాయం చేశారో వారు తిరిగి మీకు సహాయం చేయటానికి ముందుకు రావటం మీకు సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు విపరీతమైనటువంటి ఖర్చు చేసి కొన్ని వస్తువులను కొంటారు. పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు దృఢంగా నిలుస్తాయి. ఆర్థికపరమైనటువంటి అవసరాలకు ఏదో ఒక విధంగా డబ్బనేటువంటిది మీ చేతికి అందుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సోదరులతో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. శుభ కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారపరంగా వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చాలా ఆశ్చర్యాలను కూడా కలిగింప చేస్తాయి. ఉన్నతమైనటువంటి హోదాల్లోకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం ఈరోజు సింహరాశి వారు సాయంకాల సంధ్యా సమయంలో లలితా పంచరత్న స్తోత్ర పారాయణంతో పాటుగా లలితా అష్టోత్తరంతో తెల్లటి పుష్పములతో అమ్మవారి ఆరాధన చెయ్యండి. విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4, సింహరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు.
కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కొన్ని అవకాశాలను కోల్పోకుండా తిరిగి రాబట్టుకుంటారు. చాలా తెలిసినటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక కీలక సమాచారం ఈరోజు మీకు అందుతుంది. ఇంతకాలం దేనికోసమైతే కష్టపడ్డారో ఆ కష్టపడినటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంది. సహనంతో ఓర్పుతో కొన్ని క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చాలా శ్రమ పడితేనే విజయం అనేటువంటిది మీకు కలుగుతుంది. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రాదులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. వ్యాపార పరంగా పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగులు విధి నిర్వహణలో తమ సమర్థతను కూడా చాటుకుంటారు. స్త్రీలకు గృహ వాహనాది ఆభరణ యోగ ప్రాప్తి అనేటువంటిది ఈరోజు కలగబోతోంది. కన్యారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో త్రిపుర సుందరి స్తోత్ర పారాయణంతో పాటుగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా ఈరోజు శ్రీ లలితాదేవియై నమః ఈ నామాన్ని 108 సార్లు జపించటం వల్ల రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరంలో కూడా మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారి యొక్క చిరకాల స్వప్నం నెరవేరేటువంటి రోజు ఈరోజు. చిన్ననాటి జ్ఞాపకాలు, మధుర స్మృతులు మిత్రులతో పంచుకుంటారు. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగానే వస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు, ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాది పనులను చేపడతారు. రావలసినటువంటి డబ్బు అందుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వైషమ్యాలు, అలాగే భేదాభిప్రాయాలు మొదలైనవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో మీరు అందరి ప్రేమను చూరగొంటారు. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలకు ఈరోజు మధ్యాహ్నం తర్వాత అనుకూలమైనటువంటి సమయం. విశేషమైనటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని లాభాలు పొందుతారు తులారాశి వారు. తులారాశి వారు విందు వినోదాది కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా ఈరోజు పాల్గొంటారు. తులారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో లలితా అష్టోత్తర శతనామ స్తోత్రముతో అమ్మవారి ఆరాధన, కుంకుమార్చన చేయడంతో పాటుగా గోక్షేత్రంకు వెళ్ళి గోవుకు ఏదైనా మీ చేత తినిపించడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి అదృష్ట వర్ణము నలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి అనుకూల సమయము అని చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక సమాచారం మీకు అత్యంత ఆశ్చర్యకరంగా ఈరోజు లభిస్తుంది. వ్యతిరేక పరిస్థితులను సైతం మీకు అనుకూలంగా మార్చుకునే శక్తిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. వాహనాలు, భూములు, విలువైన వస్తువులు, గడియారాలు మొదలైనటువంటివి కొనటానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కోరుకున్నటువంటి అవకాశాలను పొందటానికి చాలా కష్టపడాల్సి కూడా వస్తుంది. చిన్న మాటలతో అనవసరమైనటువంటి అపార్థాలు తెచ్చుకోకుండా శాంతంతో వ్యవహరిస్తే ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎంత దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే అంత మంచిది వృశ్చిక రాశి వారికి. చిన్న విషయాలకే ఆదుర్తా పట్టం మానేసి శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు, అదనపు బాధ్యతలు తగ్గి ఉద్యోగస్తులు ఊరట చెందుతారు. వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రాత్రి సమయాన లలితా త్రిపుర సుందరికి దీపారాధన చేసి లలితా సహస్రనామ పారాయణము కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సామూహిక పారాయణం చేయటం ద్వారా ఉత్తమోత్తమైనటువంటి ఫలితములను పొందవచ్చు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ ఉన్నతమైనటువంటి విద్య
కోర్సుల్లో ప్రవేశాలనేటువంటివి పొందకపోవచ్చు. ప్రముఖ వ్యక్తులు మీకు విపరీతమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు దక్కించుకునేటువంటి అవకాశంలో నిరుద్యోగులు సఫలీకృతులు అవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో వ్యాపారపరంగా లాభదాయకమైనటువంటి వ్యాపారాలు కొనసాగిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేటువంటివి మెరుగవుతాయి. స్త్రీలు వాహనాలు, ఆభరణాలు మొదలైనటువంటి వాటిని కొనటానికి ఆసక్తిని చూపిస్తారు. 2-3 రకాలుగా ధనలాభము, ధాన్య లాభాదులు కూడా ఈరోజు కలగవచ్చు. శుభకార్య కార్యక్రమాలలో ఉమ్మడిగా కలిసి పాల్గొనటం అనేటువంటిది కుటుంబ సభ్యులందరి మధ్య బంధాలను దృఢం చేస్తుంది. వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. దూర ప్రయాణాలు కనుక ఈరోజు ఉన్నట్లయితే దూర ప్రయాణాలు మానివేయటం ద్వారా ధనుస్సు రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటము చాలా వరకు ధనుస్సు రాశి వారికి మేలు జరిగింపజేస్తుంది. ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆహ్వానం చేస్తూ ఈరోజు దుర్గా దీపాన్ని వెలిగించి సప్తశ్లోకి దుర్గా పారాయణం ఈరోజు రాత్రి సమయాన మీ ఇంట్లో కనుక కుటుంబ సభ్యులందరూ కలిసి చేయడం ద్వారా వచ్చేటువంటి సంవత్సరాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మకర రాశి వారికి కొత్త కార్యక్రమాల రూపకల్పన చేసేటువంటి రోజు ఈ రోజు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తారు. ఆత్మీయుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం, రావలసినటువంటి సొమ్ము అంది బకాయిలన్నీ కూడా వసూలు అవుతాయి. బంధువుల సలహాలు సూచనలు పాటిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారాలు అనుకున్న విధంగా చక్కగా చేసి విశేషమైన లాభాలు గడిస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త కానుకలు ఈరోజు పొందటం ఎనలేని సంతృప్తిని కూడా మీకు కలిగింపజేస్తుంది. మకర రాశి విద్యార్థులకు ఈరోజు ఒక శుభవార్త ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తుంది. సాంకేతిక పరమైనటువంటి విద్యను అధ్యయనం చేసే విద్యార్థులకు విదేశీ అవకాశాలు సిద్ధిస్తాయి. మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందడం కోసం ఈరోజు లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమను నొసట ధరించండి. అమ్మ అనుగ్రహంతో వచ్చే ఆంగ్ల నూతన సంవత్సరం కూడా మీకు యోగదాయకంగానే ఉండాలి అని కోరుకోండి. మకర రాశి వారు యొక్క అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి కొత్త కార్యక్రమాలు అనూహ్యంగా పూర్తి అవుతాయి. ఆత్మీయుల నుంచి అందినటువంటి సమాచారం చాలా ఊరటను కూడా కలిగింపచేస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు కూడా ఈరోజు దక్కుతాయి. విపరీతమైనటువంటి కష్టం తర్వాత వచ్చినటువంటి సుఖం ఎంతో మధురమైన ఆహ్లాదాన్ని, అనుభూతిని కూడా కలిగింపజేస్తుంది. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు, ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలుగా మారటం ఊరటనిచ్చేటువంటి అంశము. ఆస్తుల విషయంలో ఒక కోర్టు సంబంధమైనటువంటి తీర్పు మీకు అనుకూలంగా రావటం చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సమస్యలు తీరిపోతాయి. వ్యాపారపరంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. కొన్ని బాధ్యతలను పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. బంధువుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు అనుకున్న లాభాలు దక్కించుకొని చక్కగా ముందుకు వెళ్తాయి. కుంభరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో నువ్వుల నూనెతో అమ్మవారికి దీపారాధన చేయండి. 64 శ్లోకముల చతుషష్ఠి ఉపచార పూజను పారాయణం చెయ్యండి. అమ్మ అనుగ్రహంతో సకల సమస్యల నుంచి బయటపడతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణము. మీనరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. గొప్ప విషయాల్లో నిరుత్సాహం ఎదురు కావటము చాలా దుఃఖంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు చాలా ఆనందాన్ని కలిగింపచేస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. నైపుణ్యం చాటుకొని విద్యార్థులు గుర్తింపు పొందుతారు. ఆస్తి వివాదాల విషయంలో ఓపికగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు.
సోదరులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తారు. పెండింగ్ బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టడానికి మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది. మీ మీద వచ్చినటువంటి విమర్శలను తొలగింపచేసుకోవటానికి మీరు గట్టి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలకు ఈరోజు విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉద్యోగస్తులు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటారు. అత్యుత్సాహంతో ఆనందంగా గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. సంధ్యాకాల సమయంలో నువ్వుల నూనెతో అమ్మవారికి దీపారాధన చేసి ఈరోజు మీనాక్షి త్రిపుర సుందరి స్తోత్ర పారాయణం చేయటం వల్ల చక్కని శుభవార్తను ఈరోజు మీరు వింటారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి శుభ ఫలితాలు. ఈ రోజుతో ఆంగ్ల సంవత్సరం 2021 ముగుస్తోంది. రేపటి నుండి ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం అవుతోంది. 2022 జనవరి 1వ తేదీ. మీ అందరికీ వచ్చే ఆంగ్ల నూతన సంవత్సరం కూడా బాగుండాలి అని కోరుకుంటూ, ఈ సంవత్సరంలో చేసినటువంటి పనులన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వాలని నేను ఆ అమ్మవారి యొక్క చరణములను ప్రార్థన చేస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి శుభగడియ. ఈ రోజుతో 2021వ సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న 2022వ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. సహజసిద్ధంగా ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ రోజున శుక్రవారం కావటం విశేషకరమైనటువంటి ప్రభావం. మరునాడు శనివారం కావటం కూడాను కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుని దివ్య అనుగ్రహానికి పాత్రలమై సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి నాంది పలకటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుచేత ఈ రోజునే ప్రతి ఒక్కరూ కూడాను సాయం సంధ్యా సమయంలో దేవుని యొక్క పూజా మందిరం వద్ద 5 ఒత్తులతో దీపారాధన అనేటువంటిది ఆవు నేతితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ వెలిగించడంతో పాటుగా ఈ సాయంత్రం వెలిగించినటువంటి ఈ దీపారాధన మరునాడు ఉదయం వరకు కూడాను వెలిగే విధంగా ఏర్పాటు చేసేటువంటి అఖండ దీపారాధన అనేటువంటిది గనక ఈ యొక్క శుక్రవారం సాయంత్రం గనక ప్రతి గృహంలోనూ కూడాను ఏర్పాటు చేసినట్లయితే పరంజ్యోతి పరమాత్మతత్వంలో ఉండేటువంటి సర్వాంతర్యామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ లక్ష్మీ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో సర్వశోభితమైనటువంటి విధి విధానాన్ని ప్రసాదించటానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ఈ యొక్క 2021 సాయంత్రం నూతన సంవత్సరం మర్నాడు వచ్చేంత వరకు కూడాను ఈ అఖండ దీపము అనేటువంటిది వెలిగేటువంటి విధి విధానాన్ని పాటించటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శుక్రవారం నాడు మనం చేసేటువంటి ఈ దీపారాధన ఇంటి ప్రాంగణంలోని తులసి కోట వద్ద కూడాను విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క శంకుచక్ర ముగ్గులో నువ్వుల నూనెతో కానీ దీపారాధన ఆచరించవచ్చు. ప్రమిదలో ఒత్తివేసి సాయం సంధ్యా సమయంలో ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ ఆగమన సిద్ధి
ఆ గృహానికి అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విధి విధానం. అంతేకాకుండా శుక్రవారము సాయం సంధ్యా సమయంలో ఆచరించేటువంటి విధి విధానాల్లో వీలైతే 10 మంది ముత్తైదువులను పిలిచి లలితా సహస్రనామ పారాయణ, లలితా అష్టోత్తర శతనామ పారాయణ అనేటువంటివి కూడాను నిర్వహించడంతో పాటుగా మణిద్వీప వర్ణన అనేటువంటిది గనక ఇంటిలో గనక పఠించినట్లయితే గృహయోగాలు పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావాలతో సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెట్టబోయేటువంటి శుభ సందర్భంలో అందరం కలిసి ఉండాలి, సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలి అంటూ ఆ జగత్కల్పవల్లి అయినటువంటి జగన్మాతను మనస్ఫూర్తిగా ఇంటిల్లిపాది కూడాను ధ్యానం చేస్తూ 10 మంది ముత్తైదువులను శుక్రవారం సాయం సంధ్యా సమయంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో సత్కరించి ఆశీస్సులు గనక పొందినట్లయితే శతవిధాలా కూడాను ఆ గృహం తేజోవంతంగా విరాజిలింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం, దానికి తోడుగా జగత్కల్పవల్లి అయినటువంటి దుర్గామాతకు ప్రీతికరమైనటువంటి పులిహోర, ఈ రెండూ కూడాను నైవేద్యంగా సమర్పించి వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడాను ప్రసాద వినియోగం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి విధి విధానం వచ్చి తీరుతుంది. మార్గశిర మాసంలో ఈ విధమైనటువంటి విధి విధానాన్ని మనం పాటించడం, అందున శుక్రవారం సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క విధి విధానాన్ని ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. రేపు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాలు రేపటి గృహబల వంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. 31 డిసెంబర్ ఆంగ్ల సంవత్సర కాలమానానికి చివరి రోజు ఈరోజు. విజయోస్తు అనే అంశంతో సంవత్సరమంతా కాలం గడిపిన మనమంతా జీవితాన్ని ఎలా 2022వ సంవత్సరంలోకి కాలిట్టాలి, ఎలా ప్రారంభం చేయాలి, ఈ సంవత్సరాలు ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటాం. అంతకంటే పూర్వం వర్తమాన 2021వ ఆంగ్ల సంవత్సరం, ఈ సంవత్సరానికి ఈరోజు చివరి రోజు కనుక ఈ సంవత్సరం అంతా మనం చేసిన మంచి చెడు, లాభ నష్టాలు, అనేక సమస్యలను ఎలా ఎదుర్కొన్నాం, అనేక సమస్యలు చిక్కు విషయాలను ఎలా చిక్కుల్లోంచి బయటపడగలిగాం, కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నాం, సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయి, కరోనా వంటి వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో మనల్ని మనం కాపాడుకునే విధంగా ఏ విధమైన జాగ్రత్తలు పాటించాం, ఇవన్నీ కూడా ఒక్కసారి పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధ్యాత్మిక దృష్ట్యా ధనుర్మాసం, అందులోనూ మార్గశిర పౌష్య మాసాల సంధి 2 నెలల యొక్క మేళవింపు సౌరమానాన్ని అనుసరించి వచ్చే ఈ ధనుర్మాసం కనుక గోచార రీత్యా, రాశి ఫలాల రీత్యా, అనేక ఇతర కారణాలతో కాల నియతిని అనుసరించి పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈరోజు మనం ఏం చేస్తే బాగుంటుంది? అర్ధరాత్రి సమయంలో అనేక దురభ్యాసాల పాలై లేక ఇతర దుర్వ్యవహారాలలో పడి కాలం గడపడం శ్రేష్టమా, లేక దేవతారాధన చేసి
దేవతా విషయకమైన ఆధ్యాత్మిక ఆలోచనలతో భావికి స్వాగతం పలికే నిమిత్తమై మంచి ఆలోచనలు చేస్తూ నిదురించడం మంచిదా? ఇలాంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం. హైందవ కాలమానానికి ఇంగ్లీషు జాతక సంబంధిత కాలమానానికి సంబంధాలు చాలా తక్కువ. అయినా కూడా ఈ రోజున మనం ధనుర్మాస నియమాలకు లోబడి అనేక నియమాలను పాటిస్తూ బత్తాయి పండ్లను దానంగా ఇస్తే మంచి శ్రేయస్సు కలుగుతుంది. బత్తాయి, నారింజ ఇలాంటి పండ్లలో అనేకములైన విత్తనాలు ఉంటాయి. అరటిపళ్ళు మినహాయించి ఈ రోజున మనం జామకాయ, దానిమ్మ పండు, బత్తాయి, సపోటా అలాగే ఇంకా విరివిగా లభించేటటువంటి బహుళమైనటువంటి బీజములు, విత్తనములు గల పండ్లను వేటినైనా కూడా దానంగా ఇవ్వాలి అని మనకు ధర్మశాస్త్ర సంబంధంగా ధనుర్మాస నియమాల సారావళి అనే విషయాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలో డిసెంబర్ 31 అన్న ప్రత్యేకత కాకుండా ధనుర్మాస నియమాలలో విత్తనములు విరివిగా ఉండేటటువంటి పండ్లను దానం ఇవ్వాలి. ఇది మొదటి నియమం. అలాగే నీటి వనరులను కాపాడుకోవాలి. ఇది రెండవ నియమం. తమలపాకులు, వక్కలు, విత్తనములు గల పండ్లను ఈ ధనుర్మాసములో మనసుకు నచ్చిన రోజున లేక శుక్రవారము, గురువారము, బుధవారం ఇలా విశిష్టమైనటువంటి ఏదైనా వార నియతిని కూడుకొని ఆ రోజున మహిళలకు అందజేసినట్లయితే తాంబూల ఫలం దానంగా ఇచ్చినందువలన మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది. నీటి వనరులను కాపాడుకోవాలి అనే లక్ష్యంతో గోమాతకు ఆహార వసతులు చూపించే విధంగా మంచినీటిని అందించినట్లయితే మానసిక అశాంతి దూరం అవుతుంది. మానసిక అలజడి తగ్గుముఖం పడుతుంది. సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. త్రివిధ తాపములుగా చెప్పబడేటటువంటి దోషములు అనేకం మనం చేసే ఉంటాం. సంవత్సర కాలంలో మానసికంగా, వాక్కు రూపంగా, శారీరకంగా తెలిసి తెలియక త్రివిధములుగా ఉండే దోషములు వెరసి 6 విధములుగా చేస్తూ ఉంటాం. వాటన్నింటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఇవేవి కూడా పునరావృతం కాకుండా మళ్ళీ పునః ఆచరించకుండా ఈ రోజున ఉపవాస వ్రతం కూడా పాటించాలి అని పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం. సనాతన సంప్రదాయ ధారకు అనుసరించి 31 డిసెంబర్ 31 డిసెంబర్ అనే అంశంతో ఏ సంబంధము లేకపోయినా కాల నియతిలో అనేకులు నూతన సంవత్సరం అనగానే ఆంగ్ల సంవత్సరం, సంవత్సరానికి చివరి రోజు అనగానే ఆంగ్లమాన కాలమానాన్ని అనుసరించి 31 డిసెంబర్ అనే పరిగణన చేస్తూ ఉంటారు. కనుక అధిక సంఖ్యాక వర్గాల బలాలను కూడా మనం దృష్టిలో బేరీజు వేసుకుంటూ ఈ రోజున మనం ఏం చెయ్యాలి? నీటి వసతులను కాపాడుకోవాలి. నీటిని దానం ఇవ్వాలి. తమలపాకులు, వక్కలు, పండు తాంబూలం ఇవ్వాలి. జామకాయలను ఇతరులకు బహుమానంగా అందజేయాలి. చేసిన మంచి చెడులను బేరీజు వేసుకొని ఇక పైన అంతా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా సంకల్పం చెయ్యాలి. పునర్మూల్యాంకనం చేసుకునే క్రమంలో వాణిజ్య శాస్త్రపరంగా గమనిస్తే 2 అంశాలు ఉంటాయి. పాసుబుక్కు, క్యాష్ బుక్కు అనే రెండింటినీ కూడా తులనాత్మకంగా చూస్తూ పాసుబుక్కులో ఉండేవి ఏవి కూడా మన అధీనంలో ఉండేవి కావు కనుక క్యాష్ బుక్కులో ఉండేటటువంటి ఎంట్రీలనే ఆ చిట్టా పద్దులనే మార్చుకుంటూ ఉంటాం. అలాగే దైవ సంబంధంగా ఉండేటటువంటి పాసుబుక్కు బ్యాంకుకి సంబంధించింది, అది దైవపరమైనది. క్యాష్ బుక్గా రాసుకునేటటువంటి చిట్టాపద్దుల పుస్తకం ఇది మనకు సంబంధించినది. ఇందులో మనం తగిన మార్పులు చేసుకోగలం కనుక చేసిన తప్పులను పునరావృతం చేసుకోకుండా కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం అని ఆపస్తంభ వాక్యం. ఏ తప్పులు చేసినా వాటన్నింటికీ కూడా పరిహారం ఉపవాస వ్రతం పాటించడం. ఇది ధర్మ సూక్ష్మం కనుక ఇకపైన ఏ విధంగా కూడా పొరపాట్లు దొరలకుండా అంతా క్షేమం కలగాలి, అందరికీ శుభం కలగాలి, కృష్ణ పరమాత్ముడు అందరికీ మేలు చేసే విధంగా మన సంకల్పం ఉండాలి అంటూ సత్సంకల్పం చేద్దాం. సంవత్సరంలో కరోనా వంటి వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో ఎంతో సంయమనంతో వ్యవహరించాం.
సాంఘిక దూరాన్ని పక్కన పెట్టి సామాజిక పర దూరాలకు విలువనిచ్చాం. మనుషులమైన మనమంతా కూడా సాంఘికంగా సమానమే, ఒక్కటే, సమిష్టి చైతన్యంతో ఉండాలి అనే మానసిక పరంపరను పెంచుకుంటూ భౌతికంగా రోగాలేవి కూడా మన దరి చేరకుండా దూరంగా ఉండే ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నాన్ని ఇలాగే ఇంతే నిబద్ధతతో కొనసాగిద్దాం. సాంఘిక పరమైన దూరాలు కాకుండా సామాజిక పరమైన దూరాలలో విశేషంగా భౌతికంగా ఉండే దూరాలు పాటించే ప్రయత్నం చేద్దాం. మానసికంగా ఒకటిగా మారుదాం. ఇది మొదటిది. 2, వీలు కుదిరినప్పుడల్లా శానిటైజింగ్ చేసుకుంటూ మనల్ని మనం కాపాడుకుందాం, అందరినీ కాపాడే ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మికంగా పసుపును విరివిగా వినియోగిద్దాం. ఏ విధమైన బ్యాక్టీరియా ఇతర సంబంధ క్రిములు కూడా పెరగకుండా నియంత్రించే పని చేద్దాం. మనల్ని మనం బేరీజు వేసుకుందాం. కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోరుకుందాం. మరింత ఆనందంగా 2022 ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అని కోరుకుంటూ శుభమస్తు. గోవింద అన్న పేరు పొందినప్పుడు రాముడిగా తాను అవతార స్వీకారంలో పట్టాభిషేకంలో పోలికలో పడినటువంటి చిన్న క్లేశం విష్ణువుకి తొలగిపోయింది. తొలగిపోయి ప్రీతి చెందేట. అందుకని గోవింద కేవలము తన రక్షణయే కాదు, తనకి కూడా మనశ్శాంతినిచ్చినటువంటి పట్టాభిషేకం. అందుకే అసలు ఆ పట్టాభిషేకం జరగకపోతే కృష్ణావతారం మొత్తం మీద ఎక్కడ రాజశబ్దం పడ్డానికి అవకాశం లేదు. ఆ పట్టాభిషేకం జరిగింది కాబట్టి కృష్ణరాజా అనంగానే గోవిందరాజా అంటాం. గోవిందరాజస్వామి వారి గుడికి ఎడుతున్నామండి అంటాం. గోవిందస్వామి గుడికి ఎడుతున్నాం అంటాం. కృష్ణస్వామి దేవాలయము అంటారు. మీరు వెంకటాచలంలో చూడండి, తిరుపతి తిరుమల అని 2 ఉంటాయి. తిరుపతి అంటే కింద, అసలు నిజానికి అది పట్టణం పేరు ఎందుకు అవుతుంది? భగవంతుని యొక్క పేరు మీదుగా వ్యవహరించారంతే. దాన్ని తిరు అంటే ద్రవిడ భాషకి చెందినది, సంస్కృత భాష కాదది. శ్రీపతి యథార్థమైనటువంటి ఉచ్చారణ. తిరుమల కూడా పౌరాణిక ప్రయోగం కాదు. యథార్థంగా అయితే తిరుమల అన్న మాటని పురాణాల్లో వాడలేదు. పురాణాల్లో ఏమని వాడారంటే శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాత్ అనంతరం అని విష్ణువే అన్నారు కృష్ణుడిగా ఉన్నప్పుడు. శ్రీశైలము దాని పేరు. తిరు అంటే శ్రీ, శైలము కొండ, మలై అంటే కొండ, తిరు అంటే శ్రీశైలం. అసలు విష్ణువు ప్రయోగించింది శ్రీశైలం అని. సరే, ఆ క్షేత్రంలో ద్రవిడ భాషా ప్రభావం చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది కాబట్టి బహుశः తిరుమలై అన్న పేరు, తిరుమల అన్న పేరు వచ్చిందిలో ఉంది. కానీ యథార్థమునకది సంస్కృత భాషలో శ్రీశైలమే. కింద ఒక శ్రీశైలము, పైన ఒక శ్రీశైలము. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి అంటాడు ఆయన కూడా. అటువంటి వెంకటాచల క్షేత్రమనందు కింద తిరుపతి అంటాం. తిరుపతి అంటే స్వామి. అక్కడ గోవిందరాజస్వామి అని ఒక దేవాలయం. గోవిందరాజస్వామి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతి మీద తల పెట్టుకుని పడుకొని ఉంటాడు, కొంచెం పక్కన పెట్టుకుని. నాభికమలంలోంచి బ్రహ్మగారు, 2 పాదముల వద్ద శ్రీదేవి భూదేవి, మధుకైటభులన్న రాక్షసులు కూడా ఉంటారు అక్కడే. అంత పెద్ద అంతరాలయంతో కూడుకుని తులసిమాలల చేత అలంకరింపబడి దామోదర స్వరూపంగా కూడా ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి వాడు గోవిందరాజస్వామి. ఆయన దర్శనం చేసుకుని బయటికి వచ్చి హుండీ దాటి కుడిపక్కకి చూస్తే మిగిలిన చోట్ల ఎక్కడా లేనటువంటి కృష్ణ పరబ్రహ్మం యొక్క దేవాలయం ఉంటుంది. ఒక్క వెంకటాచలంలోనే కృష్ణుడి దేవాలయాలు బహుభంగిమల ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆయన ఆసనం వేసుకుని కూర్చుని ఏదో పగ్గాలు పట్టుకున్నాడా అన్నట్టుగా ఉంటాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణం అనే ఒక క్షేత్రం. ఆ క్షేత్రం లోపల ఒక విష్ణువాలయం ఉంది. అది రథాకారంలోనే ఉంటుంది. మొత్తం దేవాలయం రథాకారం. ఇప్పటికీ పార్థసారథి అన్న పేరుతో కృష్ణుడు గుర్రాలు పట్టుకుని ఉన్నాడని రథం కుంగింది కిందకని కొంతమంది చెప్తారు పెద్దలు అక్కడ.
సుదర్శనం అద్భుతమైన రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఆ దేవాలయానికి. చాలామంది దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు, కానీ అసలు బయటికి వస్తున్నప్పుడు రాజగోపురానికి పక్కన మెట్లు ఉంటాయి. ఆ మెట్లెక్కి మొదటి ప్రాకారం లోపలికి వెళ్ళి కుడి పక్కకి ఎదురుగుండా చూస్తే పరమాద్భుతమైనటువంటి సుదర్శన స్వరూపం ఉంటుంది అక్కడ. ఆ క్షేత్రాన్నంతటినీ కూడా సుదర్శనం కాపు కాసి కాపాడుతుంటుంది అని చెప్తారు. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి స్వామి దగ్గర పూర్వం శ్లోకం కూడా పెట్టి ఉండేది. పార్థాయ తత్సదృశసారజనత్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. అదే మనం పద్మావతి అమ్మవారు ఉన్నటువంటి క్షేత్రానికి వస్తే అక్కడ ఒక వైవిధ్యం కనపడుతుంది. అదో చమత్కారం. ఆ క్షేత్రంలో ఒక పక్క పద్మావతి అమ్మవారు, ఒకచోట ఆ వెనక్కే పరాశర మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి అద్భుతమైన శివాలయం ఒకటి ఉంటుంది. అందులో ఆ పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఉండేటటువంటి కృష్ణ భగవానుడు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ పక్కన అంటే ఎదురుగుండా పరీక్షించి చూస్తే తప్ప కనపడడం. మనం ఇలా అభిముఖంగా నించుంటే ఎడం పక్కన గోడ దగ్గర చెప్పులు వేసుకొని బలరాముడు కూర్చుని ఉంటాడు. తీర్థయాత్ర అంతా చేసొస్తే అన్నయ్య ఇక్కడ ఉంటే చాలన్నయ్య అని కృష్ణ భగవానుడు అన్నాడని, అన్ని చోట్ల తీర్థయాత్ర చేసొచ్చి అక్కడ కూర్చుంటే ఆయన ఎంతో శాంతి పొందాడని, అన్నయ్యకి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు అక్కడ కూర్చున్నాడని పెద్దలు చెప్తారు. అది శుకమహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి ప్రాంగణము అని పురాణ ప్రోక్తం. కాబట్టి అంత పవిత్రమైన ఆ క్షేత్రంలో కృష్ణ భగవానుని యొక్క దేవాలయములు ఉపాలయములుగా ఉన్నప్పటికీ రాజశబ్దంతో ఉండవు. ఒక్క కృష్ణస్వామి దేవాలయము లేదా పార్థసారథి అంటారు. కానీ గోవిందరాజ అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజ అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు ఆయన దర్శనం రక్షణ హేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది ఆయనకి. గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశః గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొక నాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు. పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు, ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు, నాకు ఒక్కసారి చెప్పవలసింది. పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు.